ఒంగోలు మండలం వలేటివారిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో బాలినేని శ్రీకావ్యకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాఘవరావు, జెడ్పీటీసీ చుండూరు కోమలేశ్వరి, ఎంపీటీసీ ఉషారాణి, ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున్ రెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచితనంలో నిన్ను మించిన మునగాడివా ఏదైతే జగన్ గవర్నమెంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మన బిలో వైట్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా ఓసీల్లో కూడా ఈనాడు అందరూ కూడా ఆయనకి ఓటేసి ఆయన గెలిపించుకొని మంచి మెజార్టీతో మళ్ళీ మంత్రిగా చూడాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఆయన కనీసం ఎస్సీ కాలనీ అయితేమి, ఓసీ కాలనీ అయితేమి 135 పట్టాల దాకా మంజూరు చేసి ఉన్నారు. అవన్నీ నెక్స్ట్ ప్రభుత్వంలో మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఇల్లు కట్టించి వాళ్ళందరినీ కూడా ఇళ్లలో చేర్చే కార్యక్రమాన్ని మనం చేసుకుని కనుక దయచేసి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఏవైతే మనం లబ్ధి పొంది ఉన్నామో సంక్షేమ పథకాలన్నీ వచ్చినాయో అదే కనుక మళ్ళీ జగన్ వచ్చినట్లయితే ఈ సంక్షేమ పథకాలు ఆగకుండా జనాలకి, పేదలకి ఏదైతే ఇప్పుడు ఆఖరికి మంచి జరుగుతుందో ఇంకొంచెం మేలైన మంచి జరిగిద్దని తెలియజేసుకుంటూ ఇది చేస్తున్నాను.